అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఇద్దరు సూపర్ కిడ్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఒకరేమో దైవభక్తిని తన మాటలతో, తను చెప్పే ప్రవచనాలతో పెంపొందించి ఎందరినో ఆకర్షించి పెద్దలకే తన ఆశీర్వాదాన్ని అందించే దిశగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. అలాగే ఇంకొకరు తన ప్రశ్నలతో, తను చేసే వీడియోలతో ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకొని అధికారులు, ప్రభుత్వాల గుండెల్లో రైలు పరిగెట్టే దిశగా ప్రయాణం సాగిస్తున్నాడు. 12 ఏళ్ల అభినవ్ అరోరా, అలాగే 14 ఏళ్ల అశ్వమిత్ గౌతమ్. ముందుగా 12 ఏళ్ల అభినవ్ అరోరా గురించి తెలుసుకుందాం. అయితే అభినవ్ అరోరా ఢిల్లీ వాస్తవ్యుడు, రిచ్ కిడ్, సిల్వర్ స్పూన్. అయితే చిన్నప్పటి నుంచి కూడా దైవభక్తి ఎక్కువ. ఎన్నో పుస్తకాలు చదివి భగవద్గీత, అలాగే కృష్ణుడి గురించి, రాముడి గురించి ఇలా ఎన్నో పుస్తకాలు చదివి ప్రవచనాలు బాగా చెప్పి ప్రజలలోకి బాగా వెళ్ళాడు. అయితే వారు ఈ అబ్బాయి దగ్గర, పెద్దవాళ్ళు కూడా ఈ అబ్బాయి దగ్గర ఆశీర్వాదం తీసుకునే పరిస్థితికి ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చాడు. ఒకానొక దశలో సుష్మా స్వరాజ్ కూతురు కూడా ఈ అబ్బాయి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న వారిలో ఉన్నారు. అంతేకాకుండా మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు కూడా ఈ అబ్బాయికి అవార్డులు, రివార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మోదీ యొక్క చల్లని చూపు కూడా ఈ అబ్బాయిపై ఉంది. ఇప్పుడు అశ్వమిత్ గౌతమ్ గురించి తెలుసుకుందాం. అశ్వమిత్ గౌతమ్ లక్నోకి చెందినవాడు. అయితే చాలా పేదవాడు, పైగా దళిత సామాజిక వర్గానికి చెందినవాడు. అంతేకాకుండా ఉండడానికి సరిగా ఇల్లు కూడా లేదు. అంతేకాదు, తన ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు. అయితే సోలార్ లైటు వెలుగులో చదువుకుంటూ తర్వాత ఆ వెలుగులోనే వీడియోలు చేస్తూ ఉండేవాడు. అయితే ఇతనికి ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య ఇతనికి వీడియోలు ఎలా చేయాలి, సమస్యలపై ఎలా మాట్లాడాలి, ఎలా అప్లోడ్ చేయాలి అన్న విషయాలన్నీ కూడా నేర్పించారు. అలాగే ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూపుతూ వీడియోలు చేస్తూ ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను, యూట్యూబ్లోనూ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఎంతగానో ఫేమస్ అయ్యి అందరినో ఆకర్షించాడు. దగ్గర 20 లక్షల వరకు వ్యూవర్స్, అలాగే ఫాలోవర్స్ కూడా ఈ అబ్బాయికి ఉన్నారు. ఇతని వీడియోలు ఎలా ఉంటాయంటే, ఇండియాలో గోవులను దేవుళ్లతో సమానంగా పూజిస్తారు. అలాంటి గోమాంసాన్ని ఎగుమతి చేసే దిశగా ఇండియా ఉందని, నెంబర్ 1 ప్లేస్లో ఉందని, అలాగే యురేనియం తవ్వకాల ద్వారా నీరు, గాలి, వాతావరణం ఇవన్నీ కూడా కలుషితం అవుతున్నాయని, ఇలాంటి వీడియోలతో ఎంతో ఫేమస్ అయ్యాడు. ప్రభుత్వం అధికారుల గుండెల్లో రైలు పరిగెట్టే దిశగా ఇతని వీడియోలు ఉంటాయి. అందువలన ఈ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం జరిగింది. మోదీ ప్రభుత్వం, ఇంకా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ అబ్బాయిపై ఎఫ్ఐఆర్ను ఫైల్ చేయడం జరిగింది. అంతేకాకుండా తనకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్యను కూడా ఒక్కరోజు జైల్లో ఉంచి విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇలా చేయడం వలన ఇతని మాటకు విలువ బాగా పెరిగింది. ఈ అబ్బాయి ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు జైల్లో పెట్టడం ద్వారా ఇప్పుడు ఆ అబ్బాయి విడుదలైన తరువాత ఎలాంటి వీడియోలు వస్తాయి అని చెప్పి ఎంతో ఆసక్తితో ప్రజలు ఉన్నారు. అయితే ఇలా చేయడం ద్వారా ప్రభుత్వాలకి చెడ్డ పేరు వస్తుంది తప్ప మంచి పేరు ఎప్పటికీ రాదు. ఎందుకంటే సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి, కానీ ఇలా జైల్లో పెట్టడం, హింసించడం, అణిచివేతకు గురి చేయడం వలన మంచి జరుగుతుంది అనుకోవడం అవివేకం. అయితే ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి. అభినవ్ అరోరా ధనవంతుడు కాబట్టి, పైగా దైవం గురించి ప్రచారం చేస్తున్నాడు కాబట్టి అతనికి అందరి సపోర్టు ఉంది. అయితే అశ్వమిత్ గౌతమ్ దళితుడు కావడంతో అణిచివేతకు గురవుతున్నాడా, అందువలనే అతనిపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారా అన్న ఆలోచన ప్రజలకు రావడం మానదు. అలాగే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ వంటి మహానుభావుల భావాలను పుణికిపుచ్చుకొని ప్రశ్నించే తత్వాన్ని అందిపుచ్చుకున్న అశ్వమిత్ గౌతమ్ లాంటి కుర్రాళ్ళు ఈ దేశానికి అవసరమని ఎందరో ప్రజలు భావిస్తున్నారు.
ఈ వీడియో నచ్చితే మీ కామెంట్ తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం.